అప్డేట్స్ చూద్దాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఆయన ఇంటితో పాటు బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మరోసారి హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు సంచలనం కలిగిస్తున్నాయి. ఏకంగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం 20 ప్రాంతాల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి బంధువులు, మరోపక్క అతని కార్యాలయంతో పాటు నివాసంలో కూడా సోదాలు సాగుతున్నాయి. 20 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ గా పనిచేసినటువంటి శివబాలకృష్ణ ఇంటికి సంబంధించి ప్రస్తుతం కొల్లాపూర్ లో ఉన్నటువంటి విల్లాస్ సోదాలు సాగుతాయి. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ ప్రస్తుతం దాడులు సాగిస్తా ఉంది. పదవిని అడ్డంగా పెట్టుకుని గత ప్రభుత్వంలో పనిచేసిన నేపథ్యంలో కూడా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అనేక అవినీతి పాల్పడ్డారు. అనేక అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆదాయానికి ఇచ్చినటువంటి ఆస్తుల కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ సోదాలు సాగుతా ఉన్నాయి. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేశారు బాలకృష్ణ. అనేక రోజులుగా కూడా ప్రస్తుతం ఈ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఉద్యోగాలు నిర్వహించినటువంటి డైరెక్టర్ హోదాలో కూడా పనిచేసే బాలకృష్ణకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి 20 చోట్ల కూడా సోదాలు సాగుతా ఉన్నాయి. బినామీ పేరుతో చాలా పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతమైతే ఏసీబీకి విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉంది. ప్రస్తుతమైతే సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మరి కాసేపట్లో దీనికి సంబంధించి మరి క్లారిటీ వచ్చే అవకాశం. మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు బాలకృష్ణ కూడబెట్టాడు, ఎక్కడెక్కడ అక్రమాలు పాల్పడ్డాడు, మొత్తం అవినీతి చిట్టా మొత్తాన్ని కూడా ఇప్పటికే ఏసీబీ సేకరించింది. ఆస్తుల మొత్తాన్ని కూడా ఇప్పటికే సమీకరించింది. కాకపోతే ప్రస్తుతం అయితే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఏసీబీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మొత్తం 20 చోట్ల ఈ సోదాలు సాగుతా ఉన్నాయి. ఓకే వాసు, థ్యాంక్ యూ.